ఘాటీ మూవీ తెలుగు రివ్యూ. అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి 2 ఏళ్లు అవుతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2023 తర్వాత ఆమె నుంచి వచ్చిన తాజా చిత్రం ఘాటీ. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో ఉన్న తూర్పు కనుమల్లో గంజాయి సాగు జరుగుతుంది. ఆ అడవుల్లోంచి గంజాయిని కోసి మోసుకొచ్చి వాటిని రెడీ చేసి ఆ గంజాయి బిజినెస్ చేస్తున్న వారికి ఇచ్చే వాల్యని ఘాటీలు అంటారు. ఆ అడవుల్లో 4 రకాల గంజాయి దొరుకుతుంది. అందులో శీలావతి బెస్ట్ క్వాలిటీ, దానికి రేట్ ఎక్కువ. శీలావతి ఖరీదైన గంజాయి. ఇది ఆంధ్రోడిశా సరిహద్దు ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది. అక్కడ పండిన గంజాయి పంటను కోసి బయటకు తీసుకొచ్చే సత్తా ఘాటీలకు మాత్రమే ఉంటుంది. అలా బయటకు తీసుకొచ్చిన గంజాయిని డ్రగ్స్ మాఫియా లీడర్ కాష్టాల నాయుడు అలియాస్ రవీంద్ర విజయ్, అతని తమ్ముడు కుందుల నాయుడు అలియాస్ చైతన్యరావు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. శీలావతి అలియాస్ అనుష్క, ఆమె బావ దేశీరాజు అలియాస్ విక్రమ్ ప్రభు కూడా ఒకప్పుడు ఘాటీలే. కాని దేశీరాజు తండ్రి చనిపోవడంతో తల్లికి మాట ఇచ్చి ఘాటీ పని మానేస్తారు. ఎత్తైన కొండలు ఎక్కి గంజాయి పంటను సాగు చేసే నేపథ్యంలో చాలామంది కూలీలు ప్రాణాలను కోల్పోతుంటారు. అలా తమవారందరినీ కోల్పోవడం చూసి తట్టుకోలేకపోయిన దేశీరాజు, శీలావతి ఆ పని మానేస్తారు. వీళ్ళిద్దరూ బావమరదళ్ళు కావడంతో శీలావతి బస్ కండక్టర్గా, దేశీరాజు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసుకుంటూ ఉంటారు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ అలియాస్ జగపతి బాబు గంజాయిని ఆపాలని చూస్తూ ఉంటాడు. అయితే ఈ గంజాయి వ్యాపారం చేసుకునే గ్యాంగులకు తెలియకుండా దేశీరాజు, శీలావతి కలిసి శీలావతి గంజాయిని ఉపయోగించి కొత్త రకం లిక్విడ్ కనిపెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. దాంట్లో కోట్ల డబ్బు వస్తుంది. ఈ విషయం ఆ ఏరియా గంజాయి బిజినెస్ చేసే క్యాస్ట్రాల్ నాయుడు మరియు అతని తమ్ముడు కుందుల నాయుడులకు తెలుస్తుంది. మొదట పార్ట్నర్షిప్ అని నమ్మేస్తారు, కాని వీళ్ళిద్దరూ కలిసి దేశీరాజుని చంపేస్తారు. దీంతో శీలావతి ఏం చేసింది, అసలు గంజాయి ముట్టుకోను అని మాట ఇచ్చి మళ్లీ గంజాయి బిజినెస్ ఎందుకు చేశారు? పోలీసాఫీసర్ గంజాయిని ఆపాడా? శీలావతి రెవెన్యూ తీర్చుకుంటుందా? అసలు శీలావతికి గంజాయి పేరు ఎందుకు పెట్టారు? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, క్రిష్ సినిమాల్లో కథ చాలా సింపుల్గా, హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఒక చిన్న పాయింట్ని పట్టుకుని దానికి ఎమోషన్ జోడించి ఆలోచింపజేసే డైలాగులతో కథనాన్ని నడిపిస్తుంటాడు. గమ్యం, వేదం, కంచె సినిమాల నేపథ్యం అలానే సాగుతుంది. ఘాటీ కథను కూడా అలానే నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమాల్లోలాగా ఎమోషన్ని ఇందులో పండించలేకపోయాడు. డైలాగులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. కథ నేపథ్యం బాగున్నా దాన్ని అంతే ఆకర్షణీయంగా తెరపై చూపించడంతో క్రిష్ పూర్తిగా సఫలం కాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్గా దేశీరాజు శీలావతి లవ్ స్టోరీతో గంజాయి వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్ గురించి చూపిస్తారు. ఇంటర్వెల్కి దేశీరాజు, శీలావతి కలిసి కొత్త బిజినెస్ చేస్తున్నారని తెలియడం, విలన్స్కి వీళ్లకు మధ్య గొడవ, దేశీరాజు మరణంతో సెకండ్ హాఫ్ పై కాస్త హైప్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ మోడ్. శీలావతి తన బావని చంపేసినందుకు రివెంజ్ ఎలా తీర్చుకుంది అనే సాగుతుంది. చివర్లో మళ్లీ హీరోయిన్ వచ్చి ఓ 4 మంచి మాటలు చెప్పి జనాల్ని మార్చడం లాంటి రొటీన్ సీన్స్ పెట్టారు, కాని వాటిని కన్విన్స్గా చెప్పలేకపోయారు. సెకండ్ హాఫ్ అంతా అనుష్కని ఎలివేట్ చేయడానికే సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఎలివేషన్స్ మీద దృష్టి పెట్టి కథ మీద సరిగ్గా ఫోకస్ చేయలేదు అనిపిస్తుంది. క్రిష్ సినిమాల్లో కథ చాలా సింపుల్గా, హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఒక చిన్న పాయింట్ని పట్టుకుని దానికి ఎమోషన్ జోడించి ఆలోచింపజేసే డైలాగులతో కథనాన్ని నడిపిస్తుంటాడు. గమ్యం, వేదం, కంచె సినిమాల నేపథ్యం అలానే సాగుతుంది. ఘాటీ కథను కూడా అలానే నడిపించే ప్రయత్నం చేశాడు. కాని ఆ సినిమాల్లోలాగా ఎమోషన్ని ఇందులో పండించలేకపోయాడు. సినిమా అంతా అయ్యాక క్రిష్ సినిమాల్లో ఉండే సోషల్ మెసేజ్ మార్క్ మిస్ అయినట్టు అనిపిస్తుంది.
క్లైమాక్స్ కూడా సింపుల్గా ఊహకందేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, లొకేషన్స్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో తూర్పు కనుమలు, అక్కడ కొండలు, అడవులు, గుహలు అన్నీ చాలా బాగా చూపించారు. మొత్తంగా హాటీ సినిమా గంజాయి మోయడంలో మునిగిపోయిన ఠాటీల జీవితం కథ. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.